హాయ్ అండి. నిన్న డైట్ వీడియో ఇంకా శుక్రవారం వస్తే శనివారం, బుధవారం ఇలాంటి రోజులు వస్తే తొందరగా పూజ చేసుకోవాలి కాబట్టి వాకింగ్‌కి అయితే ఇంట్లోనే తుడుచుకొని, మాపేసుకొని, స్నానం చేసి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంటాననమాట. పూజ చేసుకున్న తర్వాత వచ్చేసి అప్పుడు డైట్ అయితే స్టార్ట్ పూజ అంతా అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయారు. ఇంకా హాట్ వాటర్ అయితే 2 టైమ్స్ అయితే తాగేశాను. ఇంకా తాగేసిన తర్వాత కాఫీ అయితే పెట్టుకొని తాగేశాను. ఇంకా టిఫిన్‌లోకి ఇంకేమీ లేవనమాట. చుట్టూ చూశాను. ఇంకా ఫ్రూట్స్ గానీ ఇంకేమీ లేవు. దోస పిండి, ఇడ్లీ పిండి ఉంది. కానీ ఇంకా ఆకలితో ఉన్నాను అనుకోండి. ఇడ్లీ దోస పెట్టుకొని తినేస్తాననేసి ఇంకేమీ లేవు. ఓట్స్ కొన్ని ఉండేవి, పాలు ఉండేవి, బనానా, ఓట్స్, పాలు ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్సీలో గ్రైండ్ చేసి అన్ని కలుపుకొని వేడివేడిగా తిన్నాను. బాగోదేమో అనుకున్నాను, బాగోపోతే పడేస్తానని అనుకున్నాను. కానీ ఒక్క స్పూన్ పెట్టుకునే చాలా టేస్ట్ గా అనిపించింది అనమాట. సో నాకు నచ్చింది. ఇంకా మా వాళ్ళకి ఇంకా రేపు ఇలానే చేయాలనేసి ఈ రోజు కూడా ఇంకా మా పిల్లలకి, మా ఆయనకి అయితే ఇలానే ఒక్కొక్కరికి నచ్చుతుంది కదా, వాళ్ళకి నచ్చుతుందో లేదో అనుకున్నాను. వాళ్ళకి కూడా నచ్చింది. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది పొద్దున్న. ఇంకా లంచ్ లోకి వచ్చేసి చెప్పాను కదా, ఇడ్లీ పిండి, దోశ పిండి ఉంది. ఇంకా రాగి పిండి, మినప్పప్పు, బ్రౌన్ రైస్ అన్ని కలిపి ఇడ్లీ పిండి అయితే చేసుకున్నాను. ఇంక ఇడ్లీ అయితే పెట్టుకున్నాను. చట్నీ చేసుకోకుండా ఇంట్లో శనగల కర్రీ చేశాను అనమాట. ఆ శనగల కర్రీతో ఇడ్లీ అయితే తినేసాను. ఇడ్లీ తినేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ చూసుకొని ఈ రోజు ఏమో కాస్త నీరసంగా అనిపించింది. ఒక అర్ధగంట పడుకుందాం అనేసి అర్ధగంట అయితే పడుకున్నాను. పడుకున్న తర్వాత ఇంకా లేచిన తర్వాత ఇంకా గ్రీన్ టీ అయితే అదేనండి లెప్టన్ టీ పెట్టుకొని తాగేసిన తర్వాత వాకింగ్కి వెళ్ళి వచ్చాను. ఒక అర్ధగంట వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఇంకా టైం పాస్ అవ్వట్లేదు అనేసి ఇంట్లో ఎక్సర్సైజ్ అయితే పెట్టుకొని ఎక్సర్సైజ్ అయితే చేశాను. ఒక 20 నిమిషాలతో పాటు ఇంకా ఎక్సర్సైజ్ అయితే చిన్నగా చేశాను. పెద్దవి చేయలేను అనమాట, నాకు కష్టంగా ఉంటాయి. అందుకే చిన్నవి చేసేసాను. ఇంకా డిన్నర్ లోకి వచ్చేసి ఒక్క చపాతీ చేసుకున్నాను. దాంతో పాటు మధ్యాహ్నం చేసిన కర్రీ ఉండేది. ఆ కర్రీతో పాటు ఒక చపాతీ తినేసి ఇంక ఇంట్లో అంతా పనులన్నీ చేసుకొని ఇంక నైట్ అయితే పడుకున్నాను. వారానికి ఒకసారి నా వెయిట్ చూపిస్తాను. లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి.